కోల్పోయాను కదా, కోరొచ్చిన ప్రేమను కాలదనుకున్నాను కదా, ఎక్కడో లేని ప్రేమను వెతుక్కున్నాను, దూరదేశం వచ్చాను, ఇప్పుడు అన్యాయం అయిపోయిన తర్వాత చిచి వద్దు ఈ ప్రేమ నాకు వద్దు, ఇది తాత్కాలికమైనది అని మరలా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు గిఫ్ట్ ప్యాక్ నీకు ఇవ్వడానికి, అంటే నీతో ఉండడానికి వచ్చాడు ఆయన. ఒకప్పుడు దూరస్తులుగా ఉంటే నిన్ను వెతికి ఏరి కోరి నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని ఆయన నీ దగ్గరికి వస్తే, ఒకవేళ కాలదనుకుంటున్నారేమో, ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారేమో, లోకంలో ఇంకేవేవో ప్రేమల కోసం వెతుక్కుంటూ ఏవేవో అలవాట్ల కోసం ఆచార సాంప్రదాయాల కోసము ఆయన ప్రేమ కాదని వెతుకులాడుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా ఒక రోజు ఉంది, ఆ రోజు నీకు మరలా ప్రేమ దక్కకపోవచ్చు. తండ్రి దగ్గరికి వచ్చాడు, చిచి ఇక్కడ నా ఇంటి దగ్గర పనివారికి బోలెడంత ఆహారం మిగిలిపోతుంది కదా, బోలెడంత ప్రేమ ఉంది, నాకు ఎందుకు లేదు అని చెప్పేసి మరలా వెనక్కి పరిగెత్తుకొని వచ్చినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మనం ఎందుకు గుర్తించలేకపోతూ ఉన్నాం? గుర్తించగలిగేటువంటి అంటే ఆ జ్ఞానం మనకి దేవుడు ఇచ్చాడు, ఆ వివేచన మనకి ఇచ్చాడు. ఈరోజు మన పరిస్థితి ఎలాగైందంటే, దేవుడు ఆదామవ్వలతో చెప్పిన ప్రతి విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి, కానీ అవ్వమ్మ తెలుసుండి మోసపోయింది. ఎందుకు తినకూడదు, పర్లేదు తిను ఏముందిలే అనగానే అవునా సరే అన్నది. అంటే జ్ఞానం అనాలా అజ్ఞానం అనాలా? ఈరోజు మన పరిస్థితి అలాగే ఉంది. తెలిసి తప్పుటడుగు వేస్తూ ఉన్నాం. ఒక్కసారి చేయి జారిపోతే మరలా అది మనకు దక్కకపోవచ్చు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ఆయన ఉన్నాడు, ఆర్ఆర్కే మూర్తి గారి పేరు ఎంతమందికి తెలుసు? చాలామంది, చాలా సుపరిచితమైనటువంటి పేరు. ఆనాటి కాలంలో ఫారినర్స్ వచ్చారట. ఫారినర్స్ వచ్చి, బాబు ఈ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయాలి, నువ్వు డిగ్రీ చేసినటువంటి అబ్బాయి కదా, కాస్త పుస్త చదువుకున్నావు కదా, మాకు కొద్దిగా సాయం చేస్తే, మేము ఇంగ్లీష్లో చెప్పిన వాక్యం తెలుగులో నువ్వు చెప్తే చాలు అని ఆయనతో మాట్లాడితే, సరే సార్ అన్నాడట. ఆయనకు బైబిల్ ఇచ్చారు. కొత్త నిబంధన కాలం బైబిల్ ఆయన చేతికి ఇవ్వగానే ఆ బైబిల్ తీసుకొని రాత్రి ఇంటికి వెళ్ళి ఇలా తెరిచాడట. బైబిల్ తెరవగానే మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండెను, దేవుడే వాక్యముండును, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా అని ఆయన చదవగానే అనుకున్నాడు, తెలుగులో వాక్యము, ఇంగ్లీష్లో వర్డ్, హిందీలో వచన్, సంస్కృతిలో ఓం. అంటే ఇప్పుడు వీళ్ళు సంస్కృతికి చదువుతుంటారు కనుక ఓంకారం అనేది వర్డ్తో ప్రారంభించబడింది, అంటే వచనముతో అక్షరముతో ప్రారంభించబడింది. ఈ వాక్యమైనటువంటి దేవుడు ఎవరు? ఇన్ని రోజులు సత్యాన్ని నేను ఎరగక అనేక ప్రాంతాలలో అనేకులు నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఈ ఓంకారం